ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మహోన్నతుని విద్య అనే మన యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి దేవుని సేవకులకు, ప్రియులైనటువంటి వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి మొబైల్లో అందుబాటులో ఉన్నటువంటి మరొక యాప్ గురించి మనం ఆలోచించేద్దాము. మొదటి భాగంలో తెలుగు బైబిల్ గురించి నేర్చుకున్నాము. తర్వాత తెలుగు స్టడీ బైబిల్ గురించి నేర్చుకున్నాము. అలాగే గాడ్ క్వశ్చన్స్ గురించి కూడా నేర్చుకున్నాం. మీ నుంచి ఎంతో మంచి స్పందన వచ్చింది. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఈ 4వ భాగంలో మరొక యాప్ గురించి మనం ఆలోచించేద్దాం. మనకి అందరికీ తెలిసినటువంటి దేవుని సేవకులు జాక్ పూనెన్ గారి గురించి మనం నేర్చుకుందాం. ఆయన ఒక యాప్ మొబైల్ ద్వారా ఆయనకి దేవుడిచ్చిన తలాంతుని బట్టి ప్రజలకి సందేశాలు అందించడానికి ఆయన యాప్ నోట్ క్రియేట్ చేశారు. దానికి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇది వాక్యం ప్రసంగాలు చేస్తున్నటువంటి సంఘంలో ప్రసంగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఆత్మీయంగా చాలా ఉపయోగపడుతుందండి. ఎంతోమంది దైవ సేవకులు మనకి క్రైస్తవ ప్రపంచంలో కనపడుతున్నారు. క్రైస్తవ ప్రపంచంలో ఈయన ఒక మంచి దైవ సేవకుడు. ఈయన ఇంచుమించు 86 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి జాక్ పూనెన్ గారు. ఈయన మంచి దైవ సేవకులు. చూడండి, మనం ఈ యాప్లోకి ప్రవేశిస్తే మొదటి పుస్తకంలో జాక్ పూనెన్ గారి యొక్క సాక్ష్యం మనకు కనపడుతుంది. దేవుని సేవకులు జాక్ పూనెన్ గారి సాక్ష్యం, ఆయన ఎప్పుడు ప్రభువులోకి వచ్చారు, ఆయన ఎప్పుడు సేవలోకి వచ్చారు, ఆయన మారు మనసు పొందినటువంటి విధానం, ఆయన సేవ పరిచర్య, ఇవన్నీ కూడా ఇందులో మనకి వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన మొదటి బుక్లో ఏర్పాటు చేసినట్టు మనం చూస్తాం. తర్వాత ఇందులో చాలా ఆత్మీయంగా సంఘాన్ని బలపరచుకోవడానికి కావాల్సినటువంటి సంగతులు పొందుపరిచారండి. ఇందులో మనకి సిద్ధాంతపరమైన విషయాలు తక్కువ కనపడతాయి. కాబట్టి బోధ విషయంలో మనం ఆత్మీయంగా ఉంది కాబట్టి ఏం భయపడవలసిన అవసరం లేదు. దేవుని సేవకులు చాలా ఖచ్చితంగా ఆత్మీయ విషయాలు బలపరచడానికి పొందుపరిచినట్టుగా మనకు కనబడుతుంది. రెండో బుక్కు ఈ దినమున ఆయన స్వరము విషయం మనకు కనపడుతుంది. చూడండి, రైట్ సైడ్ పైన క్యాలెండర్ ఇచ్చారు. క్యాలెండర్ ఇందులో ప్రతిరోజు మనం సంఘానికి లేకపోతే మన స్థానిక సంఘానికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి ఈ దినం వారిని ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం పండుకునేంత వరకు కూడా వారి పనుల్లో వారికి సహాయకరంగా ఉండటానికి బైబిల్తో పాటు ఒక మంచి సందేశాన్ని ఇవ్వటానికి ఆయన ఇలా పొందుపరిచారు. ఈరోజు ఈ తేదీని బట్టి అది వచ్చింది. మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క సందేశం ఉంటుందండి. ఉదాహరణకి ఫిబ్రవరి 1వ తారీఖున కూడా ఇక్కడ సందేశాన్ని సిద్ధపరిచారు. మనం పరిశుద్ధతతో దయ కలిగి ఉండాలి. దీని మీద ఒక వివరణ ఉంటుంది. తర్వాత 13 ఓకే చేసుకోవాలి. ఇతరులను క్షమించే సాత్వికమైన కనికరమైన స్వభావం కలిగి ఉండాలి. ఇది ఈ సబ్జెక్టు, ఈ అంశం మనం విశ్వాసులకి పంపించి బలపరచాలని అనుకుంటే రైట్ సైడ్ క్రింద 3 టిక్కులు కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ కాఫీ ఆల్ అని ఉంటుంది, షేర్ అని ఉంటుంది, బిగ్ ఫాంట్, స్మాల్ ఫాంట్. ఇది మనం క్లిక్ చేసుకున్నాం అనుకుంటే చిన్నగా వస్తుంది. పెద్దది కావాలనుకుంటే పెద్ద ఫాంట్స్ కావాలనుకుంటే మనం ప్రెస్ చేయాలి. తర్వాత ఇది డైరెక్ట్గా షేర్ చేయాలనుకుంటే వాట్సాప్లోకి షేర్ చేయొచ్చు. వాట్సాప్లోనికి మనం ఇలా షేర్ చేసుకోవచ్చు. ఇలా షేర్ చేస్తే మనం అది షేర్ అవుతుంది. అలా కాకుండా కాపీ చేసుకుని షేర్ చేయాలనుకుంటే కనుక కాఫీ ఆల్ మొత్తం కాఫీ అవుతుంది. మనం వాట్సాప్లో పేస్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఈ దినము ఆయన స్వరము అనే దాంట్లో మనకు కనిపిస్తాయి. తర్వాత బుక్కు అనుదిన ధ్యానములు. ఇది కూడా సేమ్ దానిలాగా ఉంటుంది, కాకపోతే అంశాలు వేరు. ఇక్కడ పైన క్యాలెండరు, ఏ రోజుకి ఆ రోజు పొందుపరిచాడు, ఏ నెలకి నెల పొందుపరిచారు. తర్వాత ఇవి కూడా సేమ్ స్మాల్ ఫాంట్, బిగ్ ఫాంట్, షేరు, కాపీ ఆల్. తర్వాత 4 పుస్తకములు ఉంటాయండి ఇందులో. పుస్తకాలు
అద్భుత వాస్తవాలు, యథార్థ సత్యము, ఒక మంచి పునాది, నీ శత్రువు గురించి తెలుసుకో, నీ వాటములో దేవుని యొక్క ఉద్దేశం. ఉదాహరణకి ఈ బుక్ చూద్దాం. ఈ బయట బుక్ స్టాల్స్లో కూడా బుక్ రూపంలో ఇచ్చారు ఈయన. అయితే ఇవి యాప్ ద్వారా ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఇది ఏర్పాటు చేశారు. నీ శత్రువు గురించి తెలుసుకో. దీంట్లో 6 పాఠాలు ఇచ్చారు. ఈ పుస్తకం మరియు మీరు దీనికి సంబంధించి సాతాను జయించుటకు యవనస్తులకు ఒక మార్గదర్శి అనేటువంటి ఉపోద్ఘాతం ఇచ్చారు. తర్వాత నీవు సాతాను గురించి ఎందుకు తెలుసుకోవాలి. రెండో పాఠం సాతాను యొక్క ఆవిర్భావం, సాతాను యొక్క మోసం. ఇది సాతాను యొక్క ఆవిర్భావం అనేది మత శాఖల వారికి సంబంధించిన విధానంలోనే ఈయన చెప్పారు. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన వివరణ అంత సరైనదిగా ఉండదు, వాక్యానికి దగ్గరగా ఉండదు. మిగతా అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయండి. నీ వాటములో దేవుని యొక్క ఉద్దేశం, మానవుని వాటములో దేవుని ఉద్దేశం, తప్పిన వారి ఎడల దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళిక, సర్వోన్నత ప్రాధాన్యతలు, తర్వాత దేవుడి కేంద్రంగా ఉండు ప్రార్థనకు సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి ఇందులో. తర్వాత దైవ చిత్తాన్వేషణ, ఇందులో 6 అంశాలు ఉన్నాయి. నీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం, నీ చిత్తమును కనుగొనేటప్పుడు షరతులు, అంతరాత్మ ప్రబోధం వలన నడిపింపు, అంటే మనశ్శాఖ ఎలా చెప్తుందన్న దాని మీద, వృత్తి ఉద్యోగ ఆహ్వానం, ఇలాగా అభ్యాసాత్మక శిష్యత్వం, యేసు వలె జీవించుట, విజయానికి రహస్యాలు, ఒక పరలోకం వంటి గృహం, ఇలాగా బూడిదకు ప్రతిగా పూదండ, క్రీస్తులో ఒకే శరీరం, సంఘానికి సంబంధించి దేవుని మార్గములను తెలుసుకోవాలి. ఇలాగా దేవుని మార్గములను తెలుసుకోవాలి. ఇందులో ఇంచుమించు 20 పాఠాల వరకు ఉన్నాయి. ఇందులో మంచిగా ఉపయోగపడుతుందండి. ఆత్మీయంగా సంఘాన్ని బలపరచుకోవాలనుకునే వారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. సిద్ధాంతపరమైన విషయాలు అయితే మాత్రం అది బైబిల్ వాక్యానికి దగ్గరగా మ్యాక్సిమం చాలా విషయాల్లో దగ్గరగా ఉంటారండి ఎవరు కూడా. అది చాలా సత్యం అనేసరికి ఎవరు కూడా దాన్ని ముందుకు రావట్లేదు, చాలా కష్టపడాలి దానికోసం. ద్రాక్షరస తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం, దీనికి సంబంధించి కొన్ని అంశాలు. ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు. ద్రాక్షరస తిత్తులలో క్రొత్త రాక్షసం, ప్రభు మరియు ఆయన సంఘం, శ్రమల్లో ప్రోత్సాహం, ప్రేమ లేని సంఘం, శ్రమలు నడిపించే సంఘం, లోకానుసారమైన సంఘం, ఇలా వ్యభిచారి అయిన సంఘం, ఇలాగా ప్రకటన గ్రంథానికి సంబంధించి మంచి వివరణ ఇక్కడ మనకు కనబడుతుంది. అంతిమ విజయం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ఇవన్నీ పుస్తకాలకు సంబంధించి మనం చూస్తున్నాం. ఇది మెయిన్ బుక్స్లో 4ది. మెయిన్ బుక్స్లో 4లో ఇవన్నీ పుస్తకాలు కనబడుతున్నాయి మనకి. ఇవన్నీ తర్వాత బైబిల్ అధ్యయనం ఇక్కడ వచ్చిన వివరణ అనమాట. వచ్చిన వివరణ కనబడుతుంది. అంటే పూర్తిగా పదాలు టు పదం కాదు, అధ్యాయం యొక్క వివరణ, అధ్యాయంలో సారాంశం వివరణిస్తాడు ఆయన. ఇలాగ ప్రతి కొత్త నిబంధన పాత నిబంధన కూడా మనకి ఇందులో కనబడతాయి. కొత్త నిబంధన పాత నిబంధన కూడా ఇందులో మనకి కనిపిస్తాయండి. ఇది డౌన్లోడ్ చేసుకోండి. మీ ఆత్మీయ జీవితానికి, సంఘానికి ఆత్మీయ విషయాలు బోధించుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి. బైబిల్ అధ్యయనం అయితే మాత్రం చాలా బాగుంది, వివరణ బాగా ఇచ్చారు. దీన్ని కొద్దిగా మనసుని పెట్టండి. తర్వాత జీవపు మాటలు, తర్వాత నెట్ సరిగా లేక ఓపెన్ అవ్వట్లేదు. దైవ సందేశాలకు సంబంధించి ఇందులో ఇది ఒక బుక్. ప్రాచీన పురుషునికి మరియు శరీరములకు మధ్య తేడా ఉన్నది. మనం తీసుకునే నిర్ణయములే మన భవిష్యత్తును నిర్ణయించును. నిర్జీవ క్రియలకు కొన్ని గుర్తులు. ఇలా ఓపెన్ చేసుకుంటే మంచి అంశాలు ఉంటాయండి. తర్వాత నాయకుడు, ఒక సంఘ కాపరి లేకపోతే సంఘ పెద్దలు ఎలా ఉండాలన్న దానికి సంబంధించి మంచి బుక్స్ ఇందులో మనకు కనిపిస్తాయి. తర్వాత సంఘానికి సంబంధించి సంఘం యొక్క విలువని ఇందులో పొందుపరిచారు. తర్వాత శిష్యులకు సంబంధించి, యవనస్తులకు సంబంధించి ముఖ్యంగా యవనస్తులకు సంబంధించి ఒక బుక్ ఉంది.
ఇందులో చాలా పాఠాలు ఉన్నాయి. తర్వాత గృహానికి సంబంధించి క్రీస్తుని పోలిన గృహాలు ఉండాలని చెప్పి ఇందులో కొన్ని గుణవతైన భార్య యొక్క లక్షణాలు, జీవమున కృపవరలో పాలువారమే అన్నాము, దేవుడు భార్య భర్తలిద్దరిని ఐక్యపరచును, కుటుంబ సంబంధాలు, ఇలా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. తర్వాత స్త్రీలకు సంబంధించి కూడా ఇందులో మనకి అంశాలు కనిపిస్తాయండి. స్త్రీలకి తల్లులుగా ఉండుటే స్త్రీల యొక్క మహిమకరమైన పిలుపు, విశ్వాసము గల దైవజనరాలు యొక్క మాదిరి, దేవునికి కావాల్సిన భక్తి గల స్త్రీలు, ఒక యవన దైవజనరాలు, ఒక గుణవతి అయిన స్త్రీ, ఇలా మంచి యవనస్తులైన అమ్మాయిలకు ఒక మంచి మాదిరి మరియ. ఆడి యొక్క ప్రసంగాలు కనపడతాయి మనకి. ప్రయాస, సువార్తకు సంబంధించి సూక్తులు, ఏదైనా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి సూక్తులు కూడా కనపడతాయి. ఇవి మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని వస్తారు, అందులో మనం షేర్ చేసుకోవచ్చు. ఇది అనుదినం మనం స్టేటస్లో పెట్టుకోవడానికి, సంఘం గ్రూపుల్లో పెట్టుకోవడానికి బాగుంటాయండి. ఇవి సాదృశ్యములు ఇవి మంచిగా ఉంటాయండి. తర్వాత అనుదిన బైబిల్ వాక్యములు రోజు షేర్ చేసుకోవడానికి కింద కూడా ఇంకొకటి ఇచ్చారు. ఇవ్వండి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, అనుదినం బైబిల్లోంచి రెఫరెన్స్లు అండి. బైబిల్ నుంచి ఒక రెఫరెన్స్ కోట్ చేసి మనం పంపించుకోవడానికి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఆత్మీయ జీవితానికి మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సిద్ధాంతపరమైన విషయాలు అయితే మాత్రం పెద్దగా టచ్ చేయలేదు. ఆయనకంటూ ఒక డినామినేషన్ ఉంటుంది కాబట్టి ఆ డినామినేషన్ సంబంధించి ఆయన వెళ్తారు ముందుకి. కనుక ఈ యొక్క దానికి సంబంధించి మీరు దాన్ని ఆలోచించకండి. ఆత్మీయ జీవితానికి, సంఘానికి ఆత్మీయంగా బలపరుచుకోవడానికి చాలా ఉపయోగకరమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని వినియోగించుకోండి. ఇది బయట బుక్స్ కూడా స్టాల్స్లో అమ్ముతున్నారు ఈయనవి. కనుక దానికంటే మనకు ముందుగా అందుబాటులో ఉన్న మొబైల్ యాప్ని మనం వినియోగించుకుని మనం సంఘాన్ని బలపరుచుకోవాలి. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, పుస్తకాలు అమ్మటానికి ఇవన్నీ చేస్తున్నారు, లేదంటే పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఈ పుస్తకాల మీద ఆధారపడవలసిన, ఈ యాప్ల మీద ఆధారపడవలసిన అవసరం ఏముంది అని పెద్ద పెద్ద వేదాంతాలు మాట్లాడుతున్నారు. కేవలం బైబిల్ చదువు మాత్రమే మీరు ప్రసంగం చేయాలంటే కనుక మీ వాళ్ళు కాదు. ఎందుకంటే అనేక తర్జుమాల ద్వారా మన చేతులకు తెలుగు బైబిల్ వచ్చింది. కనుక దానికి సంబంధించి చరిత్ర తెలియాలంటే చరిత్ర పుస్తకాలు చదవాలి. కొద్దిగా ఆత్మీయంగా మనకంటే ముందు అభిషక్తులైనటువంటి దైవజనులు మాట్లాడినటువంటి వివరాలు కూడా మనకంటే ముందుగా తెలివిగా మాట్లాడారు కాబట్టి, దేవుని ఆత్మ సహాయంతో మాట్లాడారు కాబట్టి ఇలాంటివి మనకు ఉపయోగపడతాయండి. కాబట్టి వేరే అనేది భావించక వీటిని వినియోగించుకోండి. ఒకవేళ మాకు అవసరం లేదనుకుంటే మనకు చూడక్కర్లొద్దు, వాటిని మీరు ఫాలో అవ్వక్కర్లొద్దు. కష్టమైతే ఇష్టమైన వాళ్ళు ఇది షేర్ చేసుకుని మీ సంఘాలకి ఉపయోగకరంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, దేవుడట్టి కృప, ధన్యత, అలాగే మరింతగా మీ పరిచయాలు దేవుడు అభివృద్ధిపరచాలని, ఎక్కువగా మీరు బైబిల్ మీద ఆధారపడుతూ వీటిని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.